పూర్తిగా నిరాశలో కూరుకుపోయి జీవితంలో అన్నీ కోల్పోయిన స్థితిలో ఉన్న ఒక మనిషి మళ్లీ బతకాలి అనే బలమైన కసితో ఎలా ముందడుగు వేశాడో ఈరోజు మన విశ్లేషణలో చూద్దాం. చీకటి నుంచి వెలుగువైపు సాగిన ఒక అద్భుతమైన ప్రయాణమిది. అసలు అంతటి అనూహ్యమైన సంఘటన ఆ మనిషిని ఎలా మార్చేసిందో మనమిప్పుడు వివరంగా తెలుసుకుందాం. చనిపోవడానికి ముందే జీవించు. వినడానికి చాలా చిన్నవాక్యం గదూ, కాని ఈ మొత్తం కథకు ఇదే అసలైన మూలస్తంభం. మనకిచ్చిన సమయం ముగిసిపోకముందే ఈ జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించాలి అని ఒక చెంపదెబ్బ కొట్టి మరీ గుర్తుచేసే వాక్యమిది. మరణమనేది ఎప్పుడైనా ఎలాగైనా రావచ్చు, కాని బతుకున్నంతకాలం మాత్రం ఆ జీవితాన్ని ఒక వేడుకలా గడపాలన్న గొప్ప సందేశం ఇందులో దాగి ఉంది. సరే, ముందుగా మొదటి భాగం చీకటిలోకి ప్రయాణంలోకి వెళ్దాం. మన కథానాయకుడు అర్జున్ పరిస్థితి అత్యంత దారుణంగా ఉన్న సమయమిది. 15 ఇది కేవలం ఒక నంబర్ మాత్రమే కాదు. మన అర్జున్ రాత్రికి రాత్రే కోల్పోయిన 15 సంవత్సరాల కష్టానికి ఒక గుర్తు. ఆలోచించండి, 15 ఏళ్ల శ్రమతో కట్టుకున్న అతని కంపెనీ ఒక్కసారిగా దివాలా తీసింది. బ్యాంక్ అకౌంట్ చూస్తే జీరో. కష్టకాలంలో ఆదుకుంటారో అనుకున్న స్నేహితులు కూడా ముఖం చాటేశారు. ఎన్నో నిద్రలేని రాత్రులు, ఎంతో శ్రమ అన్నీ ఒక్క క్షణంలో గాల్లో కలిసిపోయాయి. మనిషి ప్రాణాలతో ఉన్నా మానసికంగా అతను పూర్తిగా చనిపోయిన స్థితికి చేరుకున్నాడు. ఇలాంటి తీవ్రమైన నిరాశలో ఉన్నప్పుడు ఎవరికైనా ఏమనిపిస్తుంది? అసలు భయమంటే ఏంటి? ఈ చావుకున్న అసలైన అర్థమేంటి? ఇలాంటి ప్రశ్నలే అర్జున్ మనసును తొలిచేశాయి. అందుకే రాత్రి 11 గంటల సమయం, ఆకాశంలో కనీసం చంద్రుడు కూడా లేని కటిక చీకటి, అలాంటి భయంకరమైన రాత్రి ఒక శ్మశానం గోడ దగ్గర ఒంటరిగా నిలబడ్డాడు మన అర్జున్. చేతిలో టార్చ్ లైటు వణుకుతోంది. కాని నిజం చెప్పాలంటే ఆ వణుకుతున్నది లైట్ కాదు, ఆశలన్నీ చచ్చిపోయి మరణమంచున నిలబడ్డ అతని ఆత్మ. అక్కడినుంచి మన రెండవ భాగం అర్ధరాత్రి సందేశం మొదలవుతుంది. ఆ చీకట్లో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది. నెమ్మదిగా శ్మశానం లోపలికి అడుగుపెట్టిన అర్జున్ 1903 నాటి ఒక పాత సమాధి మీద కూర్చున్నాడు. చుట్టూ పిన్ డ్రాప్ సైలెన్స్. ఎంతలా అంటే తన గుండె చప్పుడు తనకే వినపడేంత నిశ్శబ్దం. అకస్మాత్తుగా ఆ గాలిలో నుండి ఒక గంభీరమైన స్వరం వినిపించింది. బతికున్న మనిషివి చనిపోయినవారి మధ్య ఇక్కడికెందుకొచ్చావు అని. ఒక్కసారి ఊహించుకోండి, ఆ మాట వినగానే అర్జున్కి ఎలా అనిపించుంటుందో. గుండె ఆగిపోయినంత పనైంది. భయంతో శిలాప్రతిమలా మారిపోయి కనీసం ఊపిరి పీల్చుకోవడం కూడా మర్చిపోయి అక్కడే స్తంభించిపోయాడు. ఆ స్వరం ఇంకా ఇలా చెప్తోంది, నాకింకా ఎంతో చెయ్యాలని ఉంది, ఎన్నో కలలు మిగిలున్నాయే, కాని వాటిని నెరవేర్చుకునే అవకాశం ఇప్పుడు నాకు లేదు. నీకా అవకాశముంది అని తీవ్రంగా ఆవేదన చెందింది. ఎంత ట్రాజిక్ కదా! ప్రాణం పోయాక ఆశలున్నా లాభం లేదు, కాని చేతిలో జీవితమని గొప్ప అవకాశముంచుకొని కూడా దాన్ని వదిలేసుకోవడానికి సిద్ధపడిన అర్జున్ పరిస్థితి ఎంత విషాదకరమైనదో ఇది మనకు స్పష్టంగా చూపుతోంది. ఒకవైపు అవకాశం కోసం అలమటిస్తున్న మరణం, మరోవైపు అవకాశమున్నా వదులుకుంటున్న జీవితం. ఇక్కడే మన మూడవ భాగం మరణించిన వారి జ్ఞానమేంటో చూద్దాం. ఆ వాయిస్ పక్కనే ఉన్న మరో సమాధిని చూపిస్తూ ఒక గొత్త కథను చెప్పింది. ఇది రామయ్య అనే ఒక వ్యక్తి జీవిత ప్రయాణం. ఆయన 30 ఏళ్ల వయసులో వ్యాపారం పూర్తిగా నష్టపోయింది. 40 ఏళ్లకు భార్య దూరమైంది. 50 ఏళ్లకు ఆస్తి మొత్తం పోయింది. ఇలా వరుసగా అన్నీ కోల్పోయినా అతను ఏనాడు కుంగిపోయి ఆగిపోలేదు. మళ్లీ మళ్లీ పైకి లేచాడు, ఫైట్ చేశాడు. అందుకే అతను 65 ఏళ్లకు మరణించినప్పుడు ఆ ఊరోరంతా కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. అంటే పడిపోయిన ప్రతిసారీ పైకి లేవడం అనే గొప్ప పాఠమా మట్టిలోనే దాగి ఉంది అని ఆ స్వరం అర్జున్కి వివరించింది. ఇప్పుడు ఆ శ్మశానంలో వీస్తున్న గాలి ఒక పవర్ఫుల్ ప్రశ్న అడిగింది. ఆ ప్రశ్న అర్జున్ మనసులో ఒక సునామీనే సృష్టించింది. అదేంటంటే, ఆ మట్టిలో కలిసిపోయిన వందలాది మందికి కేవలం ఒక్కరోజు, అవును, జస్ట్ ఒక్కరోజు బతికే అవకాశం ఇస్తే వాళ్ళేం చేస్తారు? బహుశా వాళ్ళు ఆ ఒక్కరోజును ప్రపంచంలోనే అత్యంత ఆనందంగా, అత్యంత ఫలవంతంగా గడుపుతారు కదా. కనీసం ఒక్క క్షణాన్ని కూడా వృధా చేయరు. ఇక్కడే మనకి ఒక అద్భుతమైన కంపారిజన్ కనిపిస్తుంది. ప్రాణాలు కోల్పోయిన వారైతే దొరికిన ఒక్క శ్వాసను కూడా ఏదో గొప్ప మిరాకిల్లా కొనియాడతారు. కాని మనలాంటి ప్రాణంతో ఉన్నవాళ్లం మాత్రం అసలు జీవించి ఉండడం అనే అతి పెద్ద మిరాకిల్ని కనీసం గమనించకుండా చాలా తేలికగా అదొక శ్వాస మాత్రమే కదా అన్నట్లుగా తీసుకుంటాం. ప్రతిరోజూ ఉదయం నిద్రలేవగానే మనం ఇంకా ప్రాణాలతో ఉన్నాం అనే చిన్న సత్యాన్ని మనం గుర్తిస్తే జీవితంలో సగం బాధలు దానంతట అవే మాయమైపోతాయి. నిజంగా ఇది ఎంత లోతైన సత్యమో కదా. తరువాత
4వ భాగం శ్మశానం నేర్పిన పాఠాలు. ఈ భయంకరమైన అనుభవం తరువాత అర్జున్ దృక్పథం పూర్తిగా మారిపోయింది. మరుసటి రోజు ఉదయమయ్యేసరికి అర్జున్ తన డైరీలో ఒక 7 ముఖ్యమైన పాఠాలు రాసుకున్నాడు. అవేంటంటే, ప్రాణముండటం ఒక సమస్య కాదు, అదొక అద్భుతం. వైఫల్యాలు మన వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాయి, కాని మనల్ని చంపేయవు. మరణించిన వారు ఒక్కరోజు కోసం తపిస్తుంటే బతుకున్న మనకు ఒక పూర్తి జీవితముంది. భయం వేసినప్పుడు పారిపోవడం కాదు, మన లోపలికి మనం చూసుకోవాలి. వెలుతురు విలువ తెలియాలంటే చీకటి ఖచ్చితంగా ఉండాలి. కింద పడిపోవడం సిగ్గుపడాల్సిన విషయం కాదు, కాని మళ్లీ పైకి లేవకపోవడమే అసలైన వైఫల్యం. అండ్ ఫైనలీ, జీవితమిచ్చిన ఈ అవకాశాన్ని వాడుకోవాలి, ఎందుకంటే ఇక్కడ సెకండ్ ఛాన్స్ అనేది ఉండదు. ఈ రూల్స్ అన్నీ కూడా భయం అనే శత్రువుని ఒక జీవితాన్ని రక్షించే గురువుగా మార్చేశాయి. ఇక 5వ భాగం విజయపు వేకువజాము. ఈ కొత్త ఫిలాసఫీతో అర్జున్ సాధారణ ప్రపంచంలోకి ఎలా అడుగుపెట్టాడో చూద్దాం. ఆ శ్మశానం నేర్పిన పాఠాలతో అర్జున్ 0 నుండి తన జీవితాన్ని ఎంత స్పీడ్గా పునర్నిర్మించుకున్నాడో మనం ఈ టైమ్లైన్లో స్పష్టంగా చూడొచ్చు. మొదటి రోజు కేవలం తన ఇంటి నుండే ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాడు. 6 నెలలు తిరిగేసరికి అది లాభాల బాట పట్టింది. 1 సంవత్సరం అయ్యేసరికి తనతో పాటు మరో 10 మందికి ఉపాధినిచ్చే స్థాయికి చేరాడు. ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే, సరిగ్గా 3 సంవత్సరాల తర్వాత అతను మళ్లీ అదే శ్మశానానికి వెళ్లాడు. అయితే ఈసారి తన ప్రశ్నలకు సమాధానాలు వెతుక్కుంటూ కాదు, ఆ చీకటి రాత్రి తనకు జీవితపాఠాన్ని నేర్పిన ఆ అదృశ్య స్వరానికి, ఆ మట్టికి కేవలం కృతజ్ఞతలు చెప్పడానికి. అసలు ఈ మొత్తం విశ్లేషణ నుండి మనం గ్రహించాల్సిన మెయిన్ పాయింట్ ఒక్కటే: జీవితంలో ఎదురయ్యే గడ్డు పరిస్థితులు ఆ చీకటి శ్మశానంతో సమానం. అలాంటి సమయంలో భయం కలగడం చాలా సహజం. కాని ఆ భయం దేనికంటే, పరిస్థితుల పట్ల మనం శ్రద్ధ వహించి మనలోని అసలైన సామర్థ్యాన్ని మేల్కొల్పమని మనల్ని హెచ్చరించే ఒక కఠినమైన గురువులాంటిది. భయాన్ని చూసి పారిపోయే బదులు దాని ఒక దారిచూపే దీపంగా మలుచుకుంటే అసాధ్యం అనుకున్నది కూడా సుసాధ్యం అవుతుంది, ఖచ్చితంగా అవుతుంది. ముగింపుగా మన అందరి ముందు ఒక బలమైన ప్రశ్న మిగిలి ఉంది. రేపటి ఉదయమనేది మళ్లీ తిరిగిరాని ఒక అద్భుతమైన అవకాశం. ఆ అవకాశాన్ని మనం ఏం చేయబోతున్నాం? ఆ చీకటిని చూసి భయపడకుండా దానిలోంచి వచ్చే వెలుతురు వైపు ప్రయాణించడమే అసలైన జీవితమని ఈ కథ మనకు స్పష్టం చేసింది. కాబట్టి లభించిన ఈ ఒక్క జీవితాన్ని ఈరోజే, ఈ క్షణమే మనం ఎలా సద్వినియోగం చేసుకోబోతున్నాం ఆలోచించండి.